కూడా ఆ భూమి కంపించేంత ఏంటంటే అర్థం చేసుకోవాలి ఆ పేలుడు యొక్క తీవ్రత ఎంత ఉంది అని. అక్కడ ఉన్నటువంటి కార్లన్నీ దెబ్బతింటాం, వ్యక్తులు చనిపోవటం, ఇది దేనికి సంకేతం? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎవరు కుట్ర? సహజంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓన్ చేసుకుంటారు, ఇది మాది, మేము చేసాం, ఇంత దరిద్ర పని, ఇంత గొప్ప పని మేము చేసాం కాబట్టి ఇది మాది అని చెప్తారు. ఇక్కడ ఇప్పటివరకు ఎవరు దీన్ని ఓన్ చేసుకోవాలి. కానీ ఇమ్మీడియట్గా ఢిల్లీ పోలీసులు అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఒకరిని అరెస్ట్ చేసి, అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒకరిని అరెస్ట్ చేసిన అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతన్ని ప్రశ్నించడంతో కొంత సమాచారం వచ్చేటువంటి వీలుంది. ఇది ఉగ్ర కుట్ర, దీని మూలాలు ఎక్కడున్నాయి, దీని వెనక ఎవరున్నారు, వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవడానికి అతన్ని ప్రశ్నించి అతను చెప్పేటువంటి సమాధానం మీద దీన్ని ఛేదించే అవకాశం ఉంది. ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడలేము దీని తర్వాత రేపు పొద్దున్న ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు జరిగేటువంటి ఎన్నికలు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా బీహార్లో 122 నియోజకవర్గాలు 50% పోలింగ్ పూర్తయింది. ఇంకా 50% నియోజకవర్గాలు రేపు పోలింగ్ జరగబోతుంది. ఈ పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బాంబు దాడిని ఇంకా తేలలేదు. ఈ ఉగ్రదాడి ఏం సంకేతం ఇస్తుంది? దీనివల్ల ఏం జరగబోతుంది? ఇప్పటికే టోటల్గా హైయెస్ట్ అలర్ట్ దేశం మొత్తం చేయటం జరిగింది. దీంట్లో NIA, NSG వీరందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని వెనక ఎవరున్నారు అని పరిశీలించడం మొదలుపెట్టారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఇప్పుడు ఆ సైట్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ సైట్ దగ్గరికి వెళ్దాం. సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. पैदल था ये मारुति की गाड़ी है सुजुकी। हाँ गेट नंबर 1 कितनी दूरी पड़ती है? अपोजिट साइड है, गेट नंबर उधर है दूसरी रोड पे और ये दूसरा है। अंशी के नाम से था जो मेरे साथ बॉडी उठवा रहा था, जो पुलिस वाले थे। कितनी डेड बॉडी थी जब आपसे मौके पे? 4 तो हमने गाड़ी में से निकाली, बाकी जल रही थी। ब्लास्ट हुई थी जो मैं, बाकी गाड़ी आधी जल रही थी ना, वो भी उसमें से भी गाड़ी निकाली। गाड़ी चल रही थी या फिर रुकी हुई गाड़ी कोई नहीं है, ब्लास्ट हुई है वो चलती गाड़ी में हुआ है। चलती हुई गाड़ी में ट्रैफिक स्लो, लोग बैठे हुए थे। गाड़ी का अंदाजा नहीं लगा था। रोड जाम का है, रोड पार करते हुए लोग वो सब खत्म है। गाड़ी कौन सी थी? आपने मारुति की गाड़ी थी। क्या देखा जब मौके पर आप पहुंचे? मौके पर तो मैंने लाशें देखी और क्या देखूं, बॉडी देखी वहाँ तो। गाड़ी कौन सी थी? गाड़ी नहीं बता सकता, आधी गाड़ी आई है ना मेरे सामने तो, गाड़ी आधी ऊपर उड़ गई। जो बॉडी के है चपेट में आई है? नहीं, प्राइवेट हरियाणा की गाड़ी है। आप कितनी दूर खड़े थे? मेरा नाम धर्मेंद्र है जी। आपने कितने जय नाम का 2 पुलिस वाले थे मौके पर और कोई नहीं था। 10 मिनट बाद पुलिस आई, 7-10 मिनट जो भी था। पहचानते हैं? आसपास काम करते हैं आप? नहीं, मैं तो मार्केट आया हूँ ना, मार्केट आया तो मैं तो घर जा रहा था। कितनी दूर थे? अरे भाई, नंबर प्लेट नाम लिखा उस पे, कैसे जानते हैं यार? कैसे सर, यहाँ क्या काम करने आया था? मैं शॉपिंग करने आया था आदरे से। हाँ जी, मैं तो जा रहा था घर, इधर ही आ रहा था। मेरा नाम धर्मेंद्र है, मेरा सिक्योरिटी का काम है। सिक्योरिटी सर, आपकी उम्र क्या हो गया? 27 साल। मारुति गाड़ी बताइए आपने।
జనాలు, ఆ కార్లు, ఆ పరిస్థితి చూస్తే ఎంత భయంకరంగా ఉంది. ఇంకా క్లారిటీ రాలేదు ఎవరు దీనికి, ఎవరు అసలు కారణం ఏంటి, ఎవరో దీనికి కారణం, ఈ ఉగ్రదాడికి కారణం ఎవరో, దీని మూలాలు ఎక్కడున్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉంది, విచారణ కొనసాగుతూనే ఉంది. అరెస్ట్ చేసిన అతను ఏమైనా చెప్తే కానీ మనకి ఫర్దర్ సమావేశం రాదు. అక్కడ ఒక ఆఫీసర్ మాట్లాడుతూ ఆయనకు తెలిసిన సమాచారాన్ని ఆయన ఇస్తున్నారు. फिर 10 मिनट बाद पुलिस प्रशासन आया यहाँ पे, जो बॉडी 4 बॉडी मैंने टैक्सी ड्राइवर की ड्रेस में वो निकलवाई है, एक जिंदी, बाकी 3 बॉडी। गाड़ी जो आपने आइडेंटिफाई की है वो कहाँ, क्या नंबर था, कैसी गाड़ी थी वो? मैं नंबर पूरा याद नहीं, मैं नंबर प्लेट मैंने दीवार से उठा के उस गाड़ी की आधी थी। नदीम नाम मोहम्मद के ही नाम है, नदीम करके कुछ नाम नंबर से फोटो लेने वाला था सर। पार्किंग वाला गाड़ी में हुआ था जबका। कौन सी गाड़ी थी अगर आप बताएं? कौन सी गाड़ी थी अगर आप बताएं? आधी गाड़ी मेरे आगे तो सबको पड़ा है, गाड़ी आगे कैसे बताऊंगा, जो बैठे वो नहीं बताऊंगा। घायल देखा या कैजुअलिटीज आपने कुछ देखा? कैजुअलिटी रोड पे से 2 लोग उठाए जो आधे हैं, शरीर में आधे, शरीर में आधे देर के बाद फिर दूसरी चेंजी गाड़ी थी, चेंजी ब्लास्ट करने लगी, पब्लिक हटाई। कितना पब्लिक हटाई जब उसमें से बॉडी निकाल रहे हैं। पहली जो गाड़ी में धमाका हुआ वो गाड़ी में इतना तेज धमाका था, यहाँ से मैं कह रहा हूँ 1 किलोमीटर तक धमाका गया है, इतना तेज धमाका था। कितनी देर बाद यहाँ पर जो है दमकली गाड़ी और प्रशासन? 10 मिनट बाद सब आए। 6:50 में मैंने फोन, जब मैं मेट्रो में जाने लगा 6:50 में धमाका हुआ है, उसके 10 मिनट बाद 10 मिनट में तो हमने बॉडी सब निकाल दी थी। आपने कुल कितनी बॉडीज निकाली? मैंने 4 बॉडी गाड़ी में से निकाली, 2 बॉडी रोड से उठाई है, 6 बॉडी निकाली। इफेक्ट हो गया उसकी वजह इफेक्ट 10-12 गाड़ी खत्म है मौके पे जो थी, जिनका कोई वो नहीं है चलने वाला, और पब्लिक ही कुछ नहीं कह सकती। रोड पार्क हो रहा था, मौके पर पुलिस प्रशासन हो, ये रोड पे जो ठेलियाँ लगती है, भीड़ भड़ाक होता है, ये जाम होता है, इसकी वजह से हो। सब जाम नहीं रहेगा, लाइट खुली रहेगी तो यहाँ क्यों होगा भीड़ भाड़? खाली एरिया में हो सके जो दुर्घटना, ऐसा तो हो नहीं कहीं, एक बात कह रहा हूँ होना, पर यहाँ तो थोड़ा सख्ती होना चाहिए। कोई पुलिस वाला नहीं, कुछ नहीं, बस खाली एरिया चल रहा, जाम लग रहा, कोई ट्रैफिक पुलिस नहीं, कुछ नहीं, मेरे सामने जो हो रहा है। कितना घायल हो गया? मेरा नाम धर्मेंद्र है। आपका नाम धर्मेंद्र जी। कितनी उम्र है धर्मेंद्र आपकी? 27 साल है। कितना घायल हो गया? कहाँ के रहने वाले आप? रहने वाला नोएडा का हूँ जी। नोएडा। हाँ जी। మా రిపోర్టర్ శిరీష్ ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఆ సైట్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆ టైంలో